బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టారిఫ్ బాంబ్ మరోసారి పేల్చారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈసారి ఎప్పట్లాగా 25%, 30%, 40% కాకుండా ఏకంగా 100% ఒకేసారి టారిఫ్ని ఎత్తేశారు. ఫార్మా దిగుమతులపైన భారీగా టారిఫ్లను పెంచారు. సో అత్యధికంగా భారతదేశం నుంచి యుఎస్కి ఇంపోర్ట్ అయ్యేటువంటి ఫార్మాసిటికల్స్లో అత్యధికంగా ఇంపోర్ట్ అవుతోంది భారతదేశం నుంచే. సుమారుగా $8,700 మిలియన్ యొక్క ఫార్మాసిటికల్స్ని అటు ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా మన దగ్గర నుంచి. అత్యధికంగా అమెరికానే ప్రొడక్షన్ చేస్తోంది. బట్ మోస్ట్ ఆఫ్ ది రా మెటీరియల్స్ కానివ్వండి, ఇతరత్ర ఫార్మాసిటికల్స్ మొత్తాన్ని కూడా భారతదేశం నుంచే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో ప్రతి ఏడాది ఆన్ అండ్ యావరేజ్గా $9,000 మిలియన్ భారత్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా. అయితే ఇప్పుడు ఆ ఫార్మా దిగుమతులపైన టారిఫ్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్ చాలా కఠినాత్మకంగా వ్యవహరించాడు. ఆయన డైరెక్ట్గా 100% టారిఫ్లను పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. కేవలం వీటిపైనే కాదు, ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. టారిఫ్లో ఇప్పటికే భారతదేశం పైన 50% టారిఫ్ ఇంప్లిమెంట్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇటు టారిఫ్ విషయంలో ఫార్మాసిటికల్స్ పైన 100%తో పాటుగా అటు కొన్ని ఫర్నిచర్ లాంటివి కూడా, ఎటువంటి ఫర్నిచర్ అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్ పైన కూడా 30%, భారీ ట్రక్కుల పైన 25%, తర్వాత బ్రాండెడ్ లేదా పేటెంట్ ఔషధాల పైన అంటే ఫార్మాసిటికల్స్ పైన 100%. ఇక జాతీయ భద్రతతో పాటుగా ఇతర కారణాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ టారిఫ్లు విధిస్తున్నట్టుగా ట్రంప్ తెలిపారు. సో గతంలో కూడా భారతదేశం పైన 25% నుంచి 50% టారిఫ్ పెంచడం, 50% ప్రస్తుతం ఇంప్లిమెంట్ అవుతోంది. 50% ఇంప్లిమెంట్ అవుతూ ఉండగానే ఇప్పుడు ఫార్మాసిటికల్స్ పైన, కొన్ని ఫర్నిచర్ ఐటమ్స్ పైన అండ్ ట్రక్కుల పైన, సో ఫార్మాసిటికల్స్ పై 100%, కొన్ని బాత్రూమ్ వానిటీల పైన, క్యాబినెట్ కిచెన్ క్యాబినెట్స్, తర్వాత కొన్ని స్పెషల్ రాక్ లాంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్ గ్రానైట్. సో మన దగ్గర ఎక్కువగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. గ్రానైట్ ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం, అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో వాటిపైన 50%. అంటే ఎగ్జాంపుల్గా ఒక ట్యాబ్లెట్ ధర ₹100 ఉంటే అక్కడ ట్యాక్సే ₹100. అంటే దాని ధర అక్కడ ఫైనల్ కన్జ్యూమర్కి వచ్చేసరికల్లా ₹200 కాబోతోంది. దీని ద్వారా ఏమవుతుందనంటే ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆ ట్యాబ్లెట్స్ ధర పెరగడం మూలంగా అమెరికన్ సిటిజన్స్ ఈ యొక్క మెడిసిన్స్ని వాడడం తగ్గిపోతుంది. దీంతో ఇండియాకి కొంత ఇబ్బందికర పరిస్థితి. ట్రేడ్ విషయంలో వాళ్ళ యొక్క ఇంపోర్ట్స్ని అమెరికా ట్యాక్స్లు పెంచడం మూలంగా అక్కడ అమెరికన్ సిటిజన్స్ కొనలేరు కాబట్టి అక్కడ సేల్స్ పర్సంటేజ్ తగ్గుతుంది, ఇంపోర్ట్ తగ్గిపోతుంది అమెరికాకి ఇండియాది. సో ఈ రకంగా ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలి. ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్ ఇండియాని ఇబ్బందులకు గురి చేయాలని ఒక లక్ష్యంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాడు. మరోసారి అది రుజువైంది. ఫార్మాసిటికల్స్ పైన 100%ని, ఫర్నిచర్ పైన 25%ని, అటు భారీ ట్రక్కుల పైన 30%ని, అండ్ బాత్రూమ్ వానిటీల పైన కూడా, ఇందాక నేను చెప్పినట్టు కిచెన్ సంబంధించినటువంటి క్యాబినెట్స్ కానివ్వండి, బాత్రూమ్ వానిటీల పైన కానివ్వండి, వాటిపైన 50% టారిఫ్ను విధించడం. అయితే ఈ టారిఫ్లన్నీ కూడా అక్టోబర్ 1 నుంచి, అంటే మరో 3 రోజుల నుంచి అమల్లోకి రాబోతున్నాయట. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసు వెలగెక్కారు. భారత్పై మరోసారి టారిఫ్లో బాంబుని పేల్చాడు. ఎలా చూడాలి? పిచ్చి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అసలు ఈ రోజు ఫార్మా రంగంలో ప్రపంచాన్ని శాసించేటువంటి స్టేజ్ లో భారతదేశం ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో భారత్ నుంచే పెద్ద ఎత్తున ఔషధాలు ఎగుమతి అవుతూ ఉంటాయి అమెరికాకి. అయితే ఈ రోజు అమెరికాలో దిగుమతి చేసుకునేటువంటిది, ఎక్కడైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి సందర్భంలో వాళ్ళు 100% ట్యాక్స్ పే చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నిర్ణయంతో భారత్ లో ఉన్నటువంటి ఫార్మా రంగం అంతా ఒక్కసారిగా ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కసారిగా ఇది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఒక గడ్డు పరిస్థితి, ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిని, ఎన్నడూ ప్రపంచంలో ఎప్పుడు చూడనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని భారత్ లో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ ఎదురు చూడనుంది. దానికి సంబంధించి దీన్ని ఫేస్ చేయనుంది. దీన్ని తట్టుకొని నిలబడాలి అంటే రేపు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కుప్పగూలిపోయేటువంటి పరిస్థితి ఫార్మా ఇండస్ట్రీ అంతా. మరి దీన్ని ఎట్లా భారత్ ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది చూడాలి. ఎందుకంటే మొత్తం క్రూడ్ ఆయిల్ వ్యవస్థ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలనేటువంటి దిశగా అమెరికా అడుగులు వేస్తా ఉంది. ఆల్రెడీ ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటున్నప్పటికీ కూడా క్రూడ్ ఆయిల్ సంబంధించినటువంటి
దేశాలన్నిటిని తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్న క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఈ సుంకాలు విధిస్తూ ఈ ట్యాక్స్లు విధిస్తూ అమెరికా ముందు గతంలో కూడా ఫెడరల్ కోర్ట్స్ చెప్పాయి డొనాల్డ్ ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా టారిఫ్ పెంచడాన్ని ఒప్పుకోము, ఆయనకు అధికారం లేదు అని కూడా ఫెడరల్ కోర్ట్స్ అమెరికన్ కోర్ట్స్ చెప్పుకొచ్చాయి. అమెరికాలో న్యాయస్థానాలు ఇదే మాటలతో పాటుగా ఆర్థికవేత్తలు కూడా డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అమెరికన్ దేశస్తులని. తిండికి అలమటించే పరిస్థితి, మెడిసిన్స్కి అలమటించే పరిస్థితి, ప్రతి వస్తువుకు కూడా అలమటించే పరిస్థితి అమెరికా ప్రజలకి తీసుకొస్తున్నారంటూ కూడా అక్కడ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకత మధ్యలో నుంచి కూడా మళ్ళీ ఈ రకంగా టారిఫ్ పెంచడం ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ పైన, తర్వాత కిచెన్ క్యాబినెట్స్ పైన, అప్ హోల్స్టర్ ఫర్నిచర్ పైన, భారీ ట్రక్కుల పైన, ఇంకా ఇతర ఎగుమతుల పైన చేస్తూ ఇప్పుడు డైరెక్ట్ గా ఫార్మా రంగం పైన దీనిపైన అయితే డైరెక్ట్ గా 100%. అసలు ప్రస్తుతానికి భారత్ నుంచి ఎగుమతి అవుతున్నటువంటి మెడిసిన్ లో, ఈ ఫార్మాలో మనకు ప్రజెంట్ పెద్ద మార్కెట్ ఏదైనా ఉందా అంటే అమెరికానే. భారత్ నుంచి పెద్ద ఎత్తున మెడిసిన్ అమెరికాకి ఎగుమతి అవుతుంటాయి. అమెరికాలో మొత్తం మెడిసిన్ పైన ఆధారపడతారు సాధారణంగా ప్రజలు. అసలు భారతదేశంలో 140 కోట్లు ఉన్న పెద్దగా మెడిసిన్ తక్కువగా వాడేటువంటి అవకాశం ఉంటుంది, కానీ అక్కడ అమెరికాలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో మెడిసిన్ ని తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ ఫార్మా రంగం నుంచి అమెరికాకు మెడిసిన్ ఎగుమతి అవుతా ఉంది. మొత్తం ఫార్మా రంగంలో ఉన్నటువంటి ఈ ఉత్పత్తి అయినటువంటి అన్ని రకాలుగా అక్కడికి ఎగుమతి అవుతా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకు చాలా చీప్ గా, చాలా తక్కువ ధరకు దొరికేటువంటి అవకాశం ఉంది. మనకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ మెడిసిన్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి, కానీ 100% ఈ ట్యాక్స్ విధించడంతో అక్కడ ప్రత్యామ్నాయం పైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ ప్రజలు ఉంటుంది. ఎందుకంటే 100% ట్యాక్స్ పేయాల్సి ఉంటుంది వాళ్ళు ఒకవేళ భారత్ సంబంధించిన మెడిసిన్ దిగుమతి చేసుకుంటే. ఇది తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సో వాళ్ళు సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు, విముఖతంగా ఉంటే మన ప్రోడక్ట్స్, భారత్ ప్రోడక్ట్స్ ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఆ రకంగా ఫార్మా రంగం ఉత్పత్తి పడిపోయే అవకాశం ఉంటుంది. దానిపై ఇది భారత ఆర్థిక రంగం పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కానీ అఫ్ కోర్స్ దీన్ని కూడా ఓవర్కమ్ చేసేటువంటి దిశగా మోడీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మేక్ ఇన్ ఇండియా. గతంలో అయితే రష్యా ఉక్రెయిన్ వార్ కి సంబంధించి ప్రతి దాంట్లో కూడా రష్యా ఉక్రెయిన్ వార్ కి రష్యాకి ఫండింగ్ చేస్తోంది భారతే అనే రకంగా కరాఖండిగా చెప్తూ 25% టారిఫ్ ని 50% పెంచేశారు. ఇప్పుడు మరి టారిఫ్ ని ఈ స్థాయిలో 100% ఫార్మాస్యూటికల్స్ పై పెంచడాన్ని ఏం బూచి చూపిస్తున్నారని ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది అంటే కారణం చెప్తున్నారా గతంలో మాదిరిగా? ఒకే రకం మొదటి నుంచి ఒకటి చెప్తున్నాం. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న సందర్భం పక్కన పాకిస్తాన్ తో మనం యుద్ధం చేస్తాం, దానికి రీజన్ లేదు. ఇప్పుడు దానికి అమెరికా మన పైన ట్యాక్స్ విధించడానికి రీజన్ లేదు. అమెరికా ఆ విషయంలో మేము ఆపుతున్నామని ఒక ప్రయత్నం చేశారు. మరి అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తే భారత్ కు సంబంధం లేదు, కేవలం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం అనేటువంటి ఒక ఏకైక రీజన్. ఎందుకంటే అమెరికా నుంచి కొనాలనేటువంటి డిమాండ్. మనం అమెరికా నుంచి కొనడానికి సిద్ధంగా లేము. అమెరికాలో క్రూడ్ ఆయిల్ పెద్దగా లభించేది ఏం లేదు, కానీ క్రూడ్ ఆయిల్ ఉన్నటువంటి దేశాలను అజమాయిషీ చేసి అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ వాళ్ళు తీసుకోవాలి, అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్కువ ధరకి ఇతర దేశాలకు అమ్మాలి. మనం చాలా తక్కువ ధరకు బ్యారెల్ సంబంధించినటువంటి ప్రైస్ చాలా తక్కువ ధరకు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఒప్పందం కుదిరింది. అది నచ్చక మనపై ఇట్లాంటి ఆంక్షలు విధిస్తా ఉంది. ఎందుకంటే భారత్ ఎదుగుతుంది, ఆర్థికంగా ఎదుగుతుంది, సైనిక పరంగా ఎదుగుతుంది, ఆయుధ పరంగా ఎదుగుతుంది, ఎగుమతుల పరంగా ఎదుగుతుంది, రేపు టెక్నాలజీ పరంగా ఎదుగుతుంది. అన్ని రకాలుగా రేపు అమెరికాను ఢీకొట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి దేశం భారతదేశం మోడీ నేతృత్వంలో ముందుకు పోతుంది. కాబట్టి అది నచ్చని అమెరికా ఈ రకంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. అయినా కూడా ఇప్పటికీ అమెరికాకు తలొగ్గకుండా అట్లాగే ముందుకు పోతా ఉంది. ప్రత్యామ్నాయపరమైన భారత్ దృష్టి పెడతా ఉంది విదేశాంగ శాఖ. మోదీ మొన్న కూడా మళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చారు, భయపడాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా మన ఇండియాలోనే తయారు చేసేలా ఇతర దేశాలపైన ఆధారపడకుండా బ్రతకడం నేర్చుకోవాలనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆ రకంగా అడుగులు పడే అవకాశం ఉంది. అఫ్ కోర్స్ మోదీ నిర్ణయాలతో భారత్ ముందుకు పోతుందని కంట్రోల్ చేసేటువంటి విధంగానే ట్రంప్ ఈ రకంగా నిర్ణయాలు తీసుకున్నట్టు చర్చ ఉంది. ప్రస్తుతం ట్రంప్ చర్యలు పిచ్చి చేష్టలుగా, పిల్ల చేష్టలుగా ఉన్నాయి. ఒక రకంగా రేపు ఫ్యూచర్ లో అమెరికాను కుప్పగూలే లాంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా జరుగుతా ఉంది. ఇప్పుడు మొన్న ఐటీ ఇండస్ట్రీ పైన కూడా ఇంతే ఎఫెక్ట్ పడితే ఐటీ ఇండస్ట్రీ మీద మాత్రమే, ఎంప్లాయీస్ మీద ఆధారపడి అమెరికా నడుస్తా ఉంది. వాళ్ళంతా తిరిగి హైదరాబాద్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా తప్పని పరిస్థితుల్లో అమెరికా నుంచి కంపెనీలు వదిలి వాళ్ళు వచ్చి భారత్ లో కంపెనీలు స్థాపించాల్సినటువంటి పరిస్థితి ఫ్యూచర్ లో రాబోతా ఉంది. ఈ స్థాయిలో భారత్ ని, భారతీయ ప్రజల్ని, భారతీయ ఎంప్లాయీస్ ని రకరకాలుగా, అంటే బికాజ్ మన దగ్గర అత్యధిక జనాభా ఉన్నారు, ఇక్కడ నుంచి అత్యధికంగా అమెరికాకు వెళ్ళేవారు ఉన్నారు, అక్కడ ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, H1B వీసాల విషయంలో కానివ్వండి, ఇతరత్ర ప్రతి విషయంలో కూడా అమెరికా ఇబ్బందులకు గురి చేస్తోంది. కాబట్టి భారత ప్రభుత్వం ఆల్టర్నేట్గా జర్మనీ లాంటి దేశాలు ఆహ్వానిస్తూ ఉన్నాయి.
ఇంకేరో చాలా దేశాలు ఆహ్వానిస్తున్నాయి. సో వారితో బిజినెస్ రిలేషన్షిప్ని పెంచుకునే అవకాశం ఉందా? ఆల్టర్నేట్ ఫర్ అమెరికా భారత్ ప్లాన్ ఏంటి? ఎగ్జాక్ట్, ఏదైనా కూడా ఇతర దేశాలపైన ఆధారపడకుండా బ్రతకడం అనేటువంటి దానిపైనే భారత్ ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అదే స్టేట్మెంట్ చేశారు. ఇతర దేశాలపైన ఆధారపడకుండా ముందుకు వెళ్లే మార్గాలను అన్వేషించాలి అనేటువంటిది ఇచ్చారు. మీరు బయటికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడము, అక్కడ కంపెనీలు పెట్టడము, అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది కాకుండా భారత్ లోనే ప్రభుత్వం సహకరించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, సలహాలు ఇవ్వండి, ముందుకు వెళ్ళాలంటే స్టేట్ ప్రత్యామ్నాయాలపైన దృష్టి పెట్టాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఫ్యూచర్ లో నెక్స్ట్ పెద్ద ఎత్తున ఇదే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఫార్మా పైన చేసినటువంటి ఆంక్షలు పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంది. యాక్చువల్గా అయితే ఇప్పుడు 2025 6 నెలలు మాత్రం కూడా ఇంకా కొన్ని నెలలే అవుతా ఉంది. ఇంకా కొన్ని నెలలు ఇంకా మిగిలే ఉంది. నెలలో ఈ సంవత్సరంలో 32,505 కోట్లు ఫార్మాకు సంబంధించినటువంటి ఎగుమతులు అయ్యాయి. ఓన్లీ అమెరికా దేశానికి మాత్రమే, ప్రపంచ దేశాలకు కాకుండానే. సో అదంతా కూడా నష్టం పోయే అవకాశం ఉంటుంది. ఫార్మా రంగం పైన తీవ్ర ప్రభావం ఉంటుంది ట్రంప్ నిర్ణయం ప్రస్తుతానికి కొంతకాలం వరకు. కానీ ఫ్యూచర్ లో ఇది అమెరికాను దెబ్బ కొట్టేలాగా పరిస్థితి భారత్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా టారిఫ్ల విషయంలో మరోసారి డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఫార్మాస్యూటికల్స్ పైన 100% టారిఫ్ విధించారు. భారీ ట్రక్కుల పైన 25%, అటు కిచెన్ కబోర్డ్స్ వీటిపైన 50%, ఆ తర్వాత ఫర్నిచర్ పైన 30%. ఈ స్థాయిలో టారిఫ్లను పెంచేశారు. ఇది డెఫినెట్గా తన గోయి తాను తవ్వుకున్నట్టుగానే భావించాలి. అత్యధికంగా భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి దేశాలకు అత్యధికంగా అమెరికానే, అమెరికా కూడా అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకున్న దేశాల్లో ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆన్ యావరేజ్గా ప్రతి ఏడాది $9,000 మిలియన్ ఇంపోర్ట్ జరుగుతోంది అమెరికాకి ఫార్మాసిటికల్స్ విషయంలో. సో ఈ నేపథ్యంలో అక్కడ ఫార్మాసిటికల్స్ని ఇబ్బందులకు గురి చేయాలి, భారత్ యొక్క ఫార్మా కంపెనీస్ని దెబ్బతీయాలి, భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి ఒక దురాలోచనతో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్ విధించాడు. మరి ఈ టారిఫ్ విధానం పైన భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ₹1000 కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.